ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. మందభాగ్యురాలైన నేను నేటి నుండి మీ దృష్టితో సైతము తొలగింపబడి పరాధీనైపోతుంది. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. పుస్తకం యొక్క ముఖ చిత్రాన్ని చూసి ఈ పుస్తకం ఇంతే అని చాలా మంది అని భావిస్తుంటారు. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మరి ఎంతోమంది కళాకారులను మనము బాహ్య ప్రపంచాన్ని చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన కళాభిషేకంలో ఎంతో ఉత్సాహమైనటువంటి కళాకారిణి, కళల పట్ల మక్కువ పెంచుకొని కళారాధన చేస్తున్నటువంటి కళాకారిణి, ఒక సీనియర్ నటీమణి మన ముందున్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మట్టిలో మాణిక్యం యొక్క విశేషాలను మీ ముందుకు ఉంచుతాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తాం. సార్ అమ్మా నమస్తే. నమస్కారం సార్. మరి మీ వివరాలు, మీ పేరు, ఊరు, చిరునామా తెలియజేయండి. నా పేరు బోడ ఆదిలక్ష్మి అండి. బోడ ఆదిలక్ష్మి గారు. ఓకే. మా ఆయన పేరు లక్ష్మణరావు లేటు. మాది వంజరాం గ్రామం, సంతకవిట మండలం, విజయనగరం జిల్లా. మరి ఈ కళాకారుని కన్నటువంటి తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. మా నాన్నగారి పేరు నందియ్య, మా అమ్మ సంగమేశ్వరి. ఇద్దరు లేరండి, చనిపోయారు. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదామా? అలాగే సార్. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశా చాలా సంతోషమ్మా. మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లొచ్చినారు సార్? మీకు ఎందుకు అంత మక్కువ? సార్ నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను సార్. మంద్రాడ నా స్టడీ. అయితే మంద్రాడ స్కూల్లో గట్రా నన్ను పాటలు పాడించేవారు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. పుస్తకాలు కొనుక్కొని పాడేదాన్ని. అలా పాటలు పాడించారు. అవన్నీ మా నాన్నగారు పురాణం పుస్తకాలు గట్టి ఇచ్చేవారు నాకు. పురాణం గట్ట చదవమని. అది చదువుకోలేదన్ను.
అలాగ పాటలు పాడుతూ మా నాన్నగారు హరికథ నేర్చుకుంటావమ్మా అని అడిగారు. అడిగితే నాకు సిగ్గు, నేను నేర్చుకొని అన్నాను. నాకు సిగ్గు, నేను నేర్చుకొని అంటే ఆయన చిన్న పందిరి పాటలు గట్ట పాడేవారు. అతను కళాకారుడు, చిన్న కళాకారుడు. అలాగే నేను నా మ్యారేజ్ చేశారు 10th క్లాస్ అయిన తర్వాత. మ్యారేజ్ చేసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు నేను కళారంగం అంటే నాకేం తెలియదండి. నేను అప్పటికి 91, 92లోన మా బ్రదరు నక్షత్రక పాత్ర వేసేవాడు. మా తమ్ముడు నా తర్వాత ఆయన అలాగా నక్షత్ర పాత్ర వేస్తూ బుర్రకథ నేర్చుకుందాం, నువ్వు సెంటర్ పాడు అని చెప్పారు నాకు. నేను బుర్రకథ సెంటర్ పాడేదాన్ని. అది అలాగా 91 నుంచి 2000 వరకు 10 సంవత్సరాలు తిరిగామండి. తర్వాత 2003, 2004, 2005 నుంచి ఈ కళ. ఇప్పుడు మన నాటకం అంటే మా ఊర్లో ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన వచ్చేమో నీ గాత్రం గట్రా చాలా బాగుంటుంది, నాటకం నేర్చుకో, బుర్రకథ మాటకేమి నేను గురువుని తెస్తానని చెప్పారు. అయితే రాజా నుంచి మన శ్రీనివాసరావు ఉండేవారు కదండి, మాధవ మేస్టర్ వాళ్ళ అబ్బాయి, ఆయన తెప్పించారు మా ఊరు. తెప్పించి పూజ పెట్టించి నాకు చంద్రమతి వేషం నేర్పించారు. ఒక 4 రోజుల్లో నేర్చుకున్నాను సార్. నాకు దశమంతపురం నాగభూషణ్ని తీసుకొచ్చి మా ఊర్లో డ్రామా వేయించారు మొట్టమొదటిసారి. ఇంకా అప్పటి నుంచి నాటకం అలా రన్ అవుతూనే ఉంది. మరి ఆయన మధ్యలో ఆయన చనిపోయారు, శ్రీనివాసరావు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను ఉద్యోగంలో చేరానండి, డాక్టర్లో ఉద్యోగంలో చేరిన తర్వాత నేను కొద్దిగా మన నాటకం అంటే కొంచెం వెనకం చేశాను. తర్వాత గురువు గారు ఎవరు లేరు, చెప్పేవారు లేరు. నేను ఎక్కడికి వెళ్ళి పాడుకుంటూ వచ్చేదాన్ని, ఎవరో డేట్ ఇస్తే వెళ్ళేదాన్ని. కానీ అంతగా గురువు గారు పటిష్టంగా చెప్పేవారు నాకు లేరుగా కాబట్టి నేను కొంచెం వెనక అయ్యాను. అప్పుడప్పుడు హరిబాబు గారు వాళ్ళ నాన్నగారు లాభంలో ఉండేవారు. అలాగని శ్యామలరావు మాస్టర్ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను. వెళ్తే అమ్మ నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, మరి మీకంటే నేను నాటకాలకి రాలేనని చెప్పారు. అలాగా హరిబాబు గారు వాళ్ళ నాన్నగారు లాభంలో ఉన్నారని నాకు తెలిసింది. తెలిస్తే వెళ్ళాను 2-3 సార్లు. వెళ్తే అతను కొంచెం వాయిస్తూ హరిబాబు గారు చూశారు. అప్పుడు చూసి మళ్ళీ అప్పటి నుంచే హరిబాబు గారు బాక్స్ పట్టుకున్నారు. అప్పుడే హరిబాబు గారి దగ్గర కొంచెం పద్యాలు పాడిద్దారు. పాడిన తర్వాత హరిబాబు గారు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు తెలియకపోతే మరి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఊరు హరిబాబు గారు ఎప్పుడో వచ్చారు మా పంతులు గారి ఇంటికి. అప్పుడు కనిపించారు. అప్పుడు కనిపిస్తే మరి అప్పటి నుంచి పద్యాలు మొదలు పెట్టాను. ఆయన ఎక్కడుంటే అక్కడికి రావడం, ఇలాగా అతనే కొంచెం నన్ను ఈ మూల నుండి కొంచెం నన్ను బయటికి తెచ్చారు. అయ్యా వచ్చుచున్నాను మహాత్మా. నాథ, మందభాగ్యురాలైన నేను నేటి నుండి మీ దృష్టితో సైతం తొలగింపబడి పరాధీనైపోతుంది. ప్రాణపతి, నాకింక దిక్కవరు స్వామి, నాకింక దిక్కవరు. ఈ
స్వల్ప కాలములోని శుభదాయకంబగు మీ మూర్తిని కనులార కాంచెపోయేదను ప్రాణపతి. కదలవేయనే కదలవేయనే విప్రుడనుచుటకు మున్నే కనులారనేమో కాలనిండు వేమని వటుండదులించుటకు ముందే నడువమని విప్రుడలి పెట్టక ముందే నడువమని విప్రుడలి పెట్టక ముందే పొదము నీ కన్నీరు నిండు సాగవేమని మటుల్లాగా వచ్చేటకు మున్నే ఇంపుగా ఇంపుగా నేను కౌగిలింపనిండు పరమ కరుణాసనాథ నా ప్రాణనాథ కాలగతి మీకు దూరస్తురాలు నగుతూ ఎడలి కన్నీటి పాదములు కడిగి నీకు ప్రణతలుచున్నదానా సద్గుణ నిదాన మంచి గాత్రం అమ్మా, నిజంగా మీరు ఇట్లానే కంటిన్యూ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. ఎందుకు మేము బాగా సిగ్గుపడతారు, ఎందుకు ఆ సిగ్గే అలా కావా? మొత్తానికి పెద్దలు అన్నట్లు సిగ్గు సింగారమే. మరి మరొక పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం. అయ్యయ్యో, దుఃఖభరం సేవా కృత్యములు మర్చుచున్నాను. ఇంకా నువ్వు తొందరగా పిడకలు ఎరవలేను. ఇల్లు లేకున్నా దోషాన్ని లేకుండే. ఆహా, సాయంకాలమై పడమట్టుకుండే ఎందలే సంజ కంజాయ విశ్వామిత్రుడు కోపరసమేమో అని ఆశించున్నది. ఆహా, సాయం సంజయ్ ఎంత ఆహ్లాదముగా ఉన్నది. కానీ అడుగులతో కలిసి అడవి కలిగిన మా ముద్దులయ్యో, మా లోహితాసుడు ఇంకా నువ్వు రాకున్నాడు. ఎందుకు? పశుపక్షాది జీవరాశులన్నీ తమ తమ నివాసములకు చేరుతున్నవి. కానీ మా లోహితుడు ఇంకా నువ్వు రాకున్నాడు. ఎందుకు? పశుపక్షాది జీవరాశులన్నీ అదిగో ఆవులు మందలలో నిల్వతాయి. ఆవులు మందలలో నిల్వతాయి. లేదూడలంతా వింపంతమ వడి నెల్లంచేడెన్ ముక్కులందు ఏవో ధాన్యపు కంకులందుకొని. ఆహా, ముక్కులందు ఏవో ధాన్యపు కంకులందుకొని అప్పు
చాలా సంతోషమ్మా. నిజంగా మట్టిలో మాణిక్యాలంటే మీలాంటి వారే కదా అనేటువంటి దానికి నిదర్శనం. మాకు ఆనందంగా ఉంది. మామూలుగా కొత్త వస్త్రాలు ఎన్నైనా కొనుక్కోవచ్చు, మార్కెట్లో వస్తుంటాయి కొనుక్కుంటానే ఉంటారు. కానీ పాత బట్ట లేదా పాత వస్త్రం అనేటువంటిది దొరకదు. మరి ఇట్లాంటి కళాకారుల్ని, కళా ప్రేమికులు, కళా సేవకులు కూడా ఉపయోగించుకొని వారి యొక్క గాత్రాన్ని, వారి యొక్క నటనని, వారి కళాసేవను ఆదరించాలని కోరుకుంటూ, నిజంగా చాలా సూపర్ మా, ఇంత బాగా పాడటము. అందుకే అంటారు చాలా మంది, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. పుస్తకం యొక్క ముఖ చిత్రాన్ని చూసి ఈ పుస్తకం ఇంతే అని చాలా మంది అని భావిస్తుంటారు. కానీ ఆ పుస్తకాన్ని పూర్తి చదివితే తప్ప ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయం మనకు బోధపడదు. అట్లాంటి కళాకారుల్ని మనం కదిలిస్తే తప్ప ఆ వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ మనకు బయటపడదు. చాలా సంతోషం. మరి మీరు బుర్రకథ కళాకారునిగా మొదలు పెట్టారు కాబట్టి ఈ కళాభిషేకాన్ని బుర్రకథ సన్నివేశంతో ముగిస్తే బాగుంటుందని నా ఆలోచన. హరిశ్చంద్ర చెప్పేవాళ్ళు సార్ కదా, తర్వాత నర్తనశాల చెప్పేవారు, బాలనాగం చెప్పేవారు. నర్తనశాలలో సైరంద్రి నిలు నిలుమా నిలు నిలుమా నిలు నిలుమా ఓ నిరజన నీ సరిజన లేదు జగన ఒయ్యారదన రవే కిరణ నిలు నిలుమా నిలు నిలుమా నిలు నిలుమా ఓ నిరజన నీ సరిజన లేదు జగన ఒయ్యారదన రవే కిరణ నిలు నిలుమా. కలికి నిన్ను చూడగ పులకరించెను మది, కలికి నిన్ను చూడగ పులకరించెను మది, చిలకరించెను వయసు తొలకరించెను సొగసు, చిలకరించెను వయసు తొలకరించెను సొగసు, ఇంతి మేల్బలి పూల బంతి సొగసుల దంతి, కన్ని ప్రాయము నెల్ల కాలదన్న కుటిల్ల నిలు నిలుమా నిలు నిలుమా నిలు నిలుమా ఓ నిరజన నీ సరిజన లేదు జగన వయ్యారిదన రవే బిరన నిలు నిలుమా. చాలా సంతోషం. నేను ఎప్పుడో డిగ్రీలో రాసుకున్నటువంటి పాట గుర్తుకొచ్చింది. కనుగాయ కనుల దానముల నీ అందమే మందుకే ఓ అందర పాప ముద్దుల పాప నా పాప నీ సొగసు నా సొంతమే. చాలా సంతోషం. మరి మీరు ఈ కళాభిషేకానికి హాజరయ్యి మీ గాత్రాన్ని వినిపించినందుకు సంతోషం అమ్మా. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మీకు చిన్న ప్రశంస పత్రాన్ని ఇవ్వాలనుకున్నాం, స్వీకరించవలసిందే కోరుచున్నాం. హరిబాబు రండి, పర్లేదు అది చూడండి హరిబాబు గారు రమ్మని రండి. తర్వాత వస్తా బాబు హరిబాబు మేషర్ రండి, మేషర్ రండి. ఓకే మీరు కూడా ధర తమ్ముడు
చాలా సంతోషం. Thanks, sir. నేను వద్దలండి